నా పేరు చిలకా ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా స్పందన కార్యక్రమానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఆభా కార్డుకి పిఎంజేవైకి ఉన్న వ్యత్యాసాన్ని, తేడాని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే అందరూ ఆభా కార్డు తీసుకుపోయి ఇదే 5 లక్షలు అని చెప్పి మీ సేవ సిఎస్సి సెంటర్స్లో ఒక పెద్ద దందా జరుగుతుంది. వాళ్ళ దగ్గర 300-400 వసూలు చేసి ఇదే ఆయుష్మాన్ భారత్ కార్డు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఆభా కార్డు ఏంటంటే భారతీయ పౌరుడై ఉంటే సరిపోతుంది. దీన్ని ఆభా కార్డు అంటాం. దీనికి అర్హత ఏంటంటే భారతీయ పౌరుడైతే చాలు. ఇది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కానీ మీ సేవా సెంటర్స్లో ఇదే ఆయుష్మాన్ భారత్ కార్డు అని చెప్పి ఇదే 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి ప్రజల్లోకి అవగాహన లేకపోయే లోపల దీన్నే ఇస్తున్నారు. సో దీన్ని 300-400 వసూలు చేసి ఇదేందనంటే ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఈ పథకం ఏంటంటే ఈ రెండు ఉచితంగానే ఇస్తుంది. కానీ ఇది 5 లక్షలు వర్తిస్తుంది ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అనేది. సో ప్రజలకి అవగాహన ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఉన్న అర్హత ఏంటంటే 70 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. 70 పైన ఉండే వయసు దాటిన వాళ్ళకి 70 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. దీనికి ఉన్న అర్హత అది. కానీ దీని మీద అవగాహన లేకుండా ఇదే ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా, నేను రైల్వే పెన్షన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తే సార్ మీ దగ్గర ఆభా కార్డు ఉందా అంటే ఉంది అని చెప్పారు. ఒకసారి చూపించండి అంటే ఇది చూపించారు. ఇదేంటంటే కేవలం ఆరోగ్యం, ఇప్పుడు మన పేషెంట్ హిస్టరీ అనేది డిజిటల్గా స్టోర్ అయ్యేదానికి మాత్రమే పనికొస్తుంది ఇది. అంతేగాని ఇదే ఇన్సూరెన్స్ కాదు. అది ప్రజలకి ఒకసారి అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకోపోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.